ఇలాంటి మెసేజ్ ఉన్న సినిమాలే చేస్తారా? అంటే లాస్ట్ టైం అండర్ ట్రయల్ ఖైదీల గురించి చెప్పారు, ఈసారి మిస్సింగ్ కేసుల గురించి చెప్తున్నారు. సో అండ్ అసలు మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, బేసిక్ గా చాలా మందికి అసలు ఉగ్రం నరేష్, అల్లరి నరేష్, సరే అల్లరి తీస్తారు మీరు, నాందితో నరేష్ పెట్టారు. సో నాతో ఉగ్రం అనే టైటిల్, అసలు టైటిల్ పెడతానికి రీజన్ ఏంటంటే, ఈ సినిమాకు ఉగ్రం అనేది యాప్ ఎందుకు అనుకున్నారు? అంటే ఈ కథకు వచ్చేసరికి అంటే మీ క్యాటరేషన్ అయితే తీసుకున్నామండి, శివకుమార్ అనే క్యాటరేషన్ కి. మీకు క్యాటరేషన్ తీసుకున్న ఒక టైటిల్ అండి ఉగ్రం అన్నది. దాన్ని కథకి ఎలా బ్లెండ్ చేయాలి బ్లెండ్ చేసాం. అంటే ఇందులో ఉన్న ఒక హీరో క్యారెక్టర్ ఎమోషన్ అది ఉగ్ర రూపంలో ఉంటుంది. అందుకోసం ఉగ్ర రూపంలో కావాలని ఉగ్రం టైటిల్ పెట్టాం. అలాగా చూసండి, ఈ కథ మిమ్మల్ని ఎందుకు అనుకున్నాం అంటే, నాంది టైంలోనే కథ చేసాం. మీకు కూడా చెప్పాను, నాంది లాక్డౌన్ తర్వాత సెకండ్ షెడ్యూల్ అయిపోయే టైంలో కథ చెప్పాం. ఇప్పటి వరకు మీరు అన్ని రకాల ఎమోషన్స్ చేశారు ఆల్మోస్ట్. అంటే ఇది 60th ఫిల్మ్. బిఫోర్ దట్ అన్ని చేసిన సినిమాలు ఆల్రెడీ ఆల్ ఎమోషన్స్ చేశారు, సెంటిమెంట్ చేశారు, కామెడీ అన్నీ చేశారు. కానీ మీరు ఇప్పటి వరకు ఒక సీరియస్ అంటే ఒక రౌద్రాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రౌద్రాన్ని మాత్రం మీరు ఇంకా ఇందులో ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. దాన్ని ఇందులో చెప్దాం, కొత్తగా ఉంటుంది. అంటే నరేష్ గారితో అందరూ ఆల్మోస్ట్ అన్ని చేశారు. ఎమోషన్ పీక్ లో మనం నాంది చేసాం. ఇప్పటి వరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయాలి కదా, కొత్త మీతో ఎక్స్ప్లోర్ చేద్దాం అన్న దాంతోనే. అంటే నాందిలో లాస్ట్ టైం పోలీసులతో కొట్టించారు, ఈసారి నేను కొడుతున్నాను. అంటే మీకు గ్లామర్ అంటే బాగా ఇష్టం అండి. అంటే బేసిక్ మీరు గ్లామర్ కాపాడుకుంటానికి సన్ టాన్ అయిపోతాను, నైట్ షూటింగ్లు పెడతాం జరిగింది. ఇప్పుడు నైట్ షూటింగ్లు అంటే సార్ నైట్లు చేయాలంటే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది సార్. కాకపోతే అంటే వెంకట కథ రాసినప్పుడు మొత్తం నైట్లు రాసాడు సార్. ఫస్ట్ ఆ క్వశ్చన్ రాసిన వెంకట కథ అడగాలి. మీరన్నా మార్చొచ్చు కదా సార్ డే అని. సెకండ్ హాఫ్ లో మీ రీసెర్చ్ ఏదైతే ఉందో, మిస్సింగ్ పర్సన్ రీసెర్చ్ చేస్తున్నదంతా కూడా ఆ ఎపిసోడ్స్ అన్ని నైటే రాశాను. కానీ ఫస్ట్ హాఫ్ లో కూడా కొన్ని ఎపిసోడ్లు బాగుండాలి, డెప్త్ ఉండాలి దాంట్లో. వీళ్ళిద్దరే సిద్ధును విజయ్ వాళ్ళిద్దరే దాన్ని మార్చేసి నైట్లు పెట్టేసి అది కూడా అంటే కథలో ఫస్ట్ అనుకున్న కొన్ని డేస్ ఉన్నాయి. అంటే మనం స్టోరీ చెప్పే మూడ్ లో ఒక ఈవెన్ మూడ్ లో ఉండాలి, ఒక ఇంటెన్స్ ఉండాలనేసి. అంటే మిస్సింగ్స్ అవి కూడా ఎక్కువ నైట్ టైమ్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మొత్తం ఆల్మోస్ట్ నైట్ చేయాల్సి వచ్చింది అనమాట. దాని యాక్షన్ సీక్వెన్స్ అన్ని కూడా నైట్ లో రావడం, మనకు అనుకున్న దానికి నైట్లు ఎక్కువ షూట్ చేయడం. అందువల్ల అందరు నేను నైట్ అయితే నాకు హ్యాపీ అనుకుంటున్నారు అందరూ. అందరికన్నా నేను యాక్చువల్ అయితే 10 o'clock పడుకునే బ్యాచ్ అని నేను. అలాంటిది నేను ఫుల్ నైట్స్ పని చేయాల్సి వచ్చింది.